దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయినదా పాఠం పేరు. ఇదేదో లెక్కల పాఠం అండి, మాకు లెక్కలు అంటే చాలా కష్టం అండి, ఇబ్బంది అండి, చాలా మంది కదండి. మ్యాథ్స్, గణితం, ఈ లెక్కలు అంటే ఇష్టపడరు. మాకు లెక్కలతో చికాకండి, ఆ లెక్కలు ఏదైనా ఉంటే ఇదిగో మా ఆవిడ దగ్గరికి వెళ్ళండి, ఆవిడ లెక్కలు చూస్తుందని భర్తలు అంటారు. కొంతమంది భార్యలు లెక్కలు అంటే మా ఆయన చూసుకుంటాడని నాకు తెలియదంటారు. ఏమండి, ఈ లెక్కలు అనేవి పాఠశాలలో చెప్పని లెక్కలు, కళాశాలలో చెప్పని లెక్కలు, యూనివర్సిటీలో కూడా చెప్పని లెక్కలు. మన దైనందిన జీవితంలో ప్రతి దినము మనం వేసుకునే లెక్కలు, ఇష్టమైనా ఇష్టము లేకపోయినా ప్రతి ఒక్కరూ ఈ లెక్కలు చెప్పవలసిందే. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులుగా మన జీవితంలో ఎన్నో లెక్కలను మనం చేస్తున్నాం. ఏమండి, ఇప్పుడు ఇది వేసవి కాలం, ఎంత ఉందండి ఎండవేడిమి అని అడగంగానే ఎంత ఉంటాం? 45 అండి అంటాం. మరి ఇది లెక్క కాదా? లెక్కే. లెక్క లేకుండా మనం ఏ పని చేయము. చలికాలం చలి, విపరీతమైన చలి అండి అంటాం, అది లెక్కే. ఏమండి, వర్షాకాలంలో తుఫాను, గాలి వీస్తుంది, ఏమంటే గంట నుండి 150 కిలోమీటర్ల వేగముతో గాలి వీస్తుంది, తుఫాన్ అండి అంటాం. మరి రోజుకి 24 గంటలండి లెక్క. అంతెందుకండి, మనం పనికి వెళ్తాం, డ్యూటీకి వెళ్ళేవారు ఎన్ని గంటలు డ్యూటీ? షిఫ్ట్ 8 గంటల డ్యూటీ. స్కూల్కి వెళ్ళేవారు ఉదయం ఎన్ని గంటలకి? 9 గంటలకి, సాయంత్రం 4 వరకు. లెక్క. అసలు లెక్కలు లేనిది మన జీవితంలో ఏది గడవదు. కాబట్టి ఈ లెక్కలు ఖచ్చితంగా మన జీవితంలో ఒక భాగం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే దేవుని లెక్కలు కూడా మనం తెలుసుకోవాలి. మనుషుల లెక్కలలో మనం దిట్టయిపోతున్నాం. మనుషులు లెక్కలే మనకి బోరు, కానీ లెక్క లేకుండా మనం ఏ పని చేయమండి. ఇక పిల్లలకి స్కూల్ ఫీజు లెక్కగా పెడతాం. అంటే మన దగ్గర డబ్బులు కట్టమ్మాయండి, స్కూల్ ఫీజు కట్టాలంటే ఆ కట్టం తెచ్చేయంటామా? మొత్తం ఇచ్చేస్తామని, బ్యాంకులో తెచ్చినాయని ఎవరు అడగానే వెంటనే ఇచ్చేస్తాం. లెక్క 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 చూసి ఇస్తాం. ప్రతి దాని లెక్కలు కడతాం మనం. లెక్కలు కట్టకుండా మనం ఏమీ చేయం. మార్కెట్కి వెళ్తాం, కేజీ కూరగాయలు, కేజీ అంటున్నాం అంటే ఏంటి? లెక్క. వాడు కేజీ ఇచ్చాడు అనుకోండి, డబ్బులు ఎంత అండి అంటాం. ఎంత అంటే ఏంటి? లెక్క చెప్పమని. ప్రతిదీ లెక్కలతోనే ముడిపడి ఉందండి. ఇక మనుషులు ప్రతిదాన్ని లెక్కిస్తున్నారు. లెక్కలలో దిట్టలు కూడా ఉన్నారు. ద గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ మన తెలుగులో ఎవరు? శ్రీనివాస రామానుజన్. గణిత శాస్త్రం పితామహుడు అంటారు ఆయన, శ్రీనివాస రామానుజన్. ఏమంటే ఈ గణితములో లెక్కలలో ఆయన చాలా దిట్టండి. ఈరోజు గణిత శాస్త్రంలో ఎన్ని లెక్కలు ఉన్నాయండి. కూడికలు అంటారు, తీసివేతలు అంటారు, గుణకారాలు అంటారు, భాగహారం అంటారు, కాసాలు అంటారు. ఇవన్నీ ఏంటి? లెక్కలు. వడ్డీ అంటారు, చక్రవడ్డీ, బారు వడ్డీ, ఏమండి ఇంకా డబల్ వడ్డీ, ఇవన్నీ లెక్కలు. ఈ లెక్కలన్నీ ఈజీగా ఒక అంకె చెప్పారంటే ఈజీగా లెక్కలు చెప్పేయగలిగే సామర్థ్యం ఈరోజు మనుషులలో చాలా మందిలో ఉంది. ఏమండి, పురుషులలో రామానుజన్ గురించి మాట్లాడుతారు, స్త్రీలలో శకుంతల దేవి. కంప్యూటర్ అంత స్పీడ్గా లెక్కిస్తుందండి లెక్కలు. అంటే లెక్కలలో ఇంత స్పీడ్గా లెక్కించే వారిని ఏమండి, అంటే
లెక్కలలో ఇంత దిట్ట మనుషులు, లెక్కల మాస్టర్లుగా లెక్కలలో చాలా ఎదిగిపోయారు. మంచిదే. ఇలా ఎదిగిపోయిన మనుషులకు దేవుని లెక్క తెలుసా? దేవుని లెక్క అంటూ ఒకటి ఉందని, ఆ లెక్కకు ఒక సరిపోల్చే లెక్క మనం చూపించాలని దేవుడు లెక్కల పాఠం మనకిచ్చాడు. అదే దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయినదా? సరిపోకపోతే ప్రమాదం. దేవుడికి ఒక లెక్క ఉంది. మన బ్రతుకు మీద, మన జీవితం మీద ఒక లెక్క ఉంది. ఆ లెక్కకు ఖచ్చితంగా మనం సంపూర్తి చేయాలి. లేదంటే నష్టపోయేది ఎవరు? మనమే. కాబట్టి మరి దేవుని లెక్కలు ఎలా ఉంటాయి? దేవుని లెక్కలు ఎలా ఉంటాయి? మనలాంటి లెక్కలేనంటారా దేవుని? ఎవరి లెక్కల్లో సూపర్ కంప్యూటర్ లాగా స్పీడ్గా లెక్కలు చెప్పేవారు దేవుడు చెప్పిన లెక్కలు చేశారనుకోండి, దేవుడు గొప్పతనం ఏముందండి? ఇక్కడ ఆలోచించండి. దేవుడు కూడా మనలాంటి లెక్కలే. కూడిక 1 + 1 ఎంత? 2. 2 2 × 2 4 ఇలాంటి లెక్కలే చెప్పాడు అనుకో దేవుడు. దేవుని గొప్పతనం ఏముంది? దేవుని లెక్క వేరే ఉంది. దేవుని లెక్కలు మనుషులు చేయగలరా? అది మనం ఆలోచన. ఏమండి, భూమి మీద ఒక మనిషిని దేవుడు పిలిచాడండి. వాక్య పఠనం చదివాం కదా, ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. మంచి పాఠం, శ్రద్ధగా వినండి, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోండి. ఏమని? ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూడగలిగితే, మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి. ఎవరి? ఇక్కడ అబ్రహాము గారిని అండి దేవుడు పిలిచి లెక్కించమన్నాడు. అబ్రహాము గారు అనే పేరుకి వచ్చి మనం ప్రక్కన పెడితే, అబ్రహాము గారు ఎవరు? ఒక మనిషి కదా. అబ్రహాం గారు ఒక మనిషి. ఇప్పుడు మనిషి అయిన అబ్రహాం గారిని దేవుడు పిలిచి ఒక లెక్క అడిగాడు. ఏంటో లెక్క? ఇంటిలో నుండి బయటికి పిలిచాడట. పిలిచిన తర్వాత ఆకాశ నక్షత్రాలు చూపించాడట. చూపించి నీకు చేతనైతే లెక్కించు అన్నాడు. దేవుడు అడిగిన ప్రశ్న, నీకు చేతనైతే లెక్కించు అంటే దానికి అర్థం ఏంటంటే నీకు చేత కాదుగా. నిజంగా అబ్రహాము గారిని ఆకాశం నక్షత్రం చూపించాడు. అబ్రహాం గారు ఆ రోజు లెక్కించలేకపోయారండి. ఈ రోజు మనం లెక్కించగలమండి అని ఎవరైనా అనగలరా? అనలేరు. ఇప్పుడు కాదు కదా, భవిష్యత్తులో ఎన్ని కంప్యూటర్స్ వచ్చినా, ఎంత నాలెడ్జ్ వచ్చినా, ఎంత యాంత్రిక శక్తి వచ్చినా ఆకాశంలో నక్షత్రాలు లెక్కించలేరు. ఎందుకండి? ఎందుకు లెక్కించలేరు? దేవుడు లెక్కది. దేవుడు లెక్కదండి. అంటే దేవుడు లెక్క వేరే ఉంటుంది. దేవుడి లెక్కను మనిషి లెక్కించలేడు. సార్ మనం ఆలోచిద్దాం కాదండి. ఏమన్నా ఆకాశంలో నక్షత్రాలను అలాగే ఫోటో తీసి ఒక్కొక్కటి లెక్కించే ప్రయత్నం ఏమైనా మనిషి చేయగలడే అని మనం అనుకోవచ్చు అప్పుడప్పుడనే. ఎందుకంటే ఈరోజు ఎవరంటే ఎంత డెవలప్ అయ్యారు మనిషి. డబ్బులు లెక్కించ కట్టించామనుకో, బ్యాంకులో మనం చూస్తాం కదా, బ్యాంకులో మనం చూస్తున్న డబ్బులు ఎంత కట్టించాడు లెక్క పెట్టరా అంటే 4 ఇట్లా బయటించి స్టడీ చేసి ఇలా లెక్కిస్తారు. ఏమిటంటే ఆనందం. 5 లెక్కించిన బతకం అయిపోయి ఏం చేశారు? డబ్బులు లెక్కించిన మిషన్లు వచ్చినాయి. అవైతే ఇలా పెట్టేస్తారు సార్ కాకుండా లెక్కించి. మరి ఇన్ని లెక్కిస్తున్నప్పుడు, డబ్బులు ఎన్ని లెక్కిస్తున్నప్పుడు ఆకాశంలో నక్షత్రం లెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారండి. చేస్తున్నారు. ఎవరు ఎన్నో టెలిస్కోపులు కనిపెట్టి ఫోటోలు తీస్తున్నారు, ఎన్ని నక్షత్రాలు చూసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విషయం ఏంటంటే ఈ విశ్వము ఎంత పెద్దదో ఇంతవరకు మనిషికి తెలియదు. ఆ నక్షత్రాలు లెక్కించి, ఉదాహరణకి ఆ నక్షత్రాలు లెక్కించి రాకెట్ వేసుకున్న నక్షత్రం దగ్గరికి వెళ్ళారు అనుకుందాం. అవతల చూస్తే, ఇక్కడ నుండి చూస్తే ఎన్ని నక్షత్రాలు కనపడతాయో అంత దూరం వెళ్ళిన అక్కడ నుండి చూస్తే ఇంకా అన్ని నక్షత్రాలు ఆ వెనకాల ఉంటాయి. అందుకే నోరు మూసుకుని మనిషి కూర్చున్నాడు.
అర్థమైందా? మీకు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు సూర్యుడు మనకు దగ్గర ఉన్నాడు. సూర్యుడు ఒక నక్షత్రం, భూమికి దగ్గర ఉన్నాడు సూర్యుడు. అందుకే సూర్య కుటుంబం అన్నారు భూమిని. ఇప్పుడు సూర్యుడు విడిచిపెట్టి రాకెట్లో పక్కన ఉన్న వేరే నక్షత్రం దగ్గరికి వెళ్ళారు అనుకుందాం. అక్కడికి వెళ్ళి చూసినా ఎన్ని నక్షత్రాలు కనపడతాయి, ఇంకా ముందుకు వెళ్ళి చూసినా ఇంకా అన్ని కనపడతాయి. అందుకే చేతులు ఎత్తేసారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, నీకు చేతనైతే లెక్కించు, నీకు చేతనైతే లెక్కించు. ఇప్పుడు అక్కడెక్కడో ఉన్న వాటిని మాకు దూరంగా ఉన్నాయి కదా, మేము లెక్కించలేకపోతున్నాం. ఇలాంటి లెక్కలు అడిగితే ఏం చెప్పగలమండి? మాకు లెక్కలు ఇస్తే మేము వెళ్ళి లెక్కించగలం, కానీ ఎక్కడో దూరం ఉన్న వాటిని లెక్కించమంటే మేము ఎలా లెక్కించగలమండి? దగ్గరున్న నాకు వెళ్తే మేము లెక్కిస్తామండి అని ఒకవేళ మనిషి అంటాడేమో అని అనుకుంటే దానిని కూడా చెప్పాడు దేవుడు. మత్తయి సువార్త చూద్దాం. ఏమండి? మత్తయి సువార్తలో దేవుడు అడిగిన ప్రశ్న, మనిషిని దేవుడు అడిగిన ప్రశ్న 10వ అధ్యాయము 30వ వచనం. అంటే దగ్గరున్నది కావాలండి, మరీ ఎక్కడో రాకెట్లో వెళ్ళి లెక్కించమండి, ఎలా లెక్కిస్తామండి, ఇంకా డెవలప్ అవ్వలేదు, మాకు దగ్గరున్నవి ఏమని చెప్పండి మేము లెక్కిస్తామండి అని ఒకవేళ అంటే దేవుడు అడుగుతున్న ప్రశ్న 10వ అధ్యాయం 30వ వచనం. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఇది దేవుని లెక్క. మన తల వెంట్రుకలన్నీ దేవుడు దగ్గర లెక్కింపబడి ఉన్నాయట. ఏమండి? నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అంటాడు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, నీకు చేతనైతే లెక్కించు అంటాడు. తర్వాత మరో చోట ఏమండి? నీ తల వెంట్రుకలు నీకు చేతనైతే లెక్కించు. అంతే కదా, ఆయన లెక్కించాడంటే మరి నువ్వు లెక్కించగలవా? ఎవరు మన తల వెంట్రుకలు మనం లెక్కించగలవా? లేదు, నేను ఒక మిషన్ నుంచి భవిష్యత్తులో ఒక్కొక్కటి తీసి లెక్క పెడతాను. విషయం ఏంటంటే ఈ లెక్కించిన వెంట్రుక కొంతకాలానికి ఊరిపోయింది, మరలు అక్కడ కొత్త ఎంపిక వస్తుంది. ఇప్పుడు ఒకసారి లెక్క పెట్టినాం అనుకో, లెక్క పెట్టినాం, ఒక నెల తర్వాత మళ్ళీ లెక్క పెట్టి మళ్ళీ పెరుగుతాయి కదా. మరి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడే లెక్క పెట్టి ఇంతే లెక్క అన్నాం అనుకో, నెల తర్వాత లెక్క పెడితే మళ్ళీ పెరుగుతాయి. అంటే మళ్ళీ వాటిని యాడ్ చేయాలి. అంటే తల వెంట్రుకలు కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి, కొన్ని రాలిపోతూనే ఉంటాయి. మరి అవన్నీ నీవే కదా. ఇక్కడ ప్రశ్న ఏంటి? నీ తల వెంట్రుకలన్నీ అంటే నువ్వు పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు నీకు ఎన్ని తల వెంట్రుకలు వచ్చాయి, ఎన్ని రాలిపోయాయి. రాలిపోయినాయి కూడా నీవే కదా. కాబట్టి ఆ లెక్క ఉన్న లెక్క మొత్తం చెప్పగలడు మనిషి? చెప్పలేడు. అందుకే దేవుడు అన్నాడు, నీ తల వెంట్రుకలను నువ్వు లెక్కించలేవు. ఏమండి? నీ తల వెంట్రుకలు మనిషి లెక్కించలేడు. దేవుడు లెక్కించగలడు. దేవుడు మాత్రమే లెక్కించగలడు. అది దేవుని లెక్క. ఇది దేవుని లెక్క అండి. ఇంకా మనం ఆలోచిస్తే దేవుడు ఇంకేం లెక్కిస్తాడు? దేవుని స్థితిని మనం ఆలోచిస్తే ఏమంటే యోబు గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే, ఏమంటే యోబు గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే, యోబు గ్రంథం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే, నీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలుచువాడే కదా. నక్షత్రాల లెక్కే కాదండి, వాటిని సమూహాలుగా బయలుదేరజేసి వాటికి పేర్లు పెట్టాడట దేవుడు. వాటికి పేర్లు పెట్టాడట. అంటే దేవుడు లెక్క ఉంది. నక్షత్రాల లెక్కే తెలియదు, వాటికి పేర్లు ఎప్పుడు పెడతాడు మనిషి? ఒక నక్షత్రాన్ని పెట్టాడు, అంటే ఏలి అట. ఏలి తోక చుక్కనే 72 సంవత్సరాలకు ఒకసారి భూమి దగ్గర వచ్చేది. 1-2కి మృగశిర, సప్త, హర్ష, మహా నక్షత్రాలు కొన్ని పేర్లు పెట్టాడు. పెళ్లి చేసినప్పుడు ఒక నక్షత్రాన్ని చూపిస్తారు. ఏంటో నక్షత్రం? నవదంపతులకి అరుంధతి నక్షత్రం.
నక్షత్రాలు మామూలుగా ఎప్పుడు కనపడతాయండి? ఎప్పుడు కనపడతాయి? రాత్రి. పెళ్ళి ఎప్పుడు చేస్తారు? పగులు చేస్తారు. చేసి అయ్యగారు కనపడతారు. అది కూడా నక్షత్రం, అరుంధతి నక్షత్రం అయ్యగారికే కనపడదు. ఏదో అని చూపిస్తే ఈ పెళ్లి కొడుకు ఇలా చూపిస్తామంటే పెళ్లి కొడుకు పక్కన అవునా అని చూస్తుంటే ఫోటో తీస్తాం. తీసి అరుంధతి నక్షత్రం ఏదో చూసారు. ఇక మొహం రాత్రే సరిగ్గా కనపడదు, ఎక్కడ ఉండదు, ఇక పగులు కనపడుతుంది. అరుంధతి నక్షత్రాన్ని చూస్తే శుభంగా కనపడ్డారు. మరి చూపించేవాడు నిజంగా చూపించుతున్నా, పగులు పెళ్లి చేసుకొని ఏం చూపిస్తానండి? ప్రియమైన దేవుని పిల్లల ఏదో చూశాం అన్నట్టు ఆనందం. మరి ఆ నక్షత్రం సృష్టించిన సృష్టికర్త ఎవరు? అలాంటి నక్షత్రాలు ఎన్నున్నాయి మనిషికి. ఇది దేవుని లెక్క. ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచించాలి. అంటే దేవుని లెక్క ఏంటి, మనుషుల లెక్క ఏంటి, మనకు తేడా తెలియాలి. రైట్? ఇంకా దేవుడు అన్ని లెక్క ప్రకారమే మనకి ఇచ్చాడండి. అన్నిటినీ లెక్క ప్రకారమే మనకి ఇచ్చాడు. ఏమండి? మన ఆయుష్ కాలము ఒక లెక్క. మరి ఇప్పుడు మన ఆయుష్ కాలం ఎంతో మనకి తెలుసా? దేవుని లెక్కలకి మన లెక్కలకు వ్యత్యాసాన్ని చెప్తున్నాను, తేడా. మన ఆయుష్ కాలము, భూమి మీద బ్రతుకుండే ఆయుష్ కాలం మనకు తెలుసా? మీరు ఎవరికి తెలుసా? నేను 8 సంవత్సరాలు బ్రతుకుతాను, 8 సంవత్సరాలు 8 గంటల్లో నేను చనిపోతాను, ఇది నా ఆయుష్ కాలం ఎవరికైనా తెలుసా? ఎప్పుడు చెప్తాను? చనిపోయిన తర్వాత సమాధి మీద రాస్తాను, జననం 1940లో పుట్టాం, మరణం 2024 అని రాస్తాం. అప్పుడు అది ఆయన బ్రతికిన దినాలు. ఎప్పుడు చనిపోయిన తర్వాత ఆయన భూమి మీద ఆయుష్ కాలం దినం అది. అదే కదా ఎవరిస్తున్న దేవుడు 139వ కీర్తన 16వ వచనంలో, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన రాసుకున్నది దేవుడు. అది దేవుని లెక్క. మనకి తెలియదా లెక్క? ఇప్పుడు ఎన్ని లెక్కలు తెలియదా మనం ఒప్పుకున్నాం? ఎన్ని లెక్కలు మనిషికి తెలియదు? ఈ విషయం ఏమేమి ఆలోచించాం? మొదట ఆకాశంలో నక్షత్రముల లెక్క, రెండవది నీ తల వెంట్రుకలో ఉన్న వెంట్రుకల లెక్క, మూడవది మన ఆయుష్ కాలము లెక్క తెలియదు. మిగతా ఎన్ని తెలుసా? ఒక్క సముద్రానికి ఇసుకరేణువు లేదు. ఎన్ని ఉన్నాయి? ఈ భూమి మీద ఉన్న సముద్ర ఇసుక రేణువులను మనము లెక్కించలేమండి. ఇంకొక లెక్క దేవుడు లెక్కలండి ఇవి. రాసుకోరు. ఇంకో లెక్క నీ తలంపుల లెక్క నీకు తెలుసా? నీ హృదయంలో తలంపులే, నీ మనసులో తలంపులే లెక్క నీకు తెలుసా? ఏమండి? రోజు కట్ట 52,000 ఆలోచనలు మనం చేస్తామట అని చెప్పక నేను విన్నాను. మరి ఇలాంటి కాలంలో మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతామో మన ఆయుష్ను బట్టి మన ఆలోచనలు ఆధారపడి ఉంటాయి. అంటే నీ తలంపులలో ఆలోచనలు లెక్క తెలియదు. ఏమండి? ఇంకా మనం ఆలోచిస్తే పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు మనం ఎన్ని మాటలు మాట్లాడే తెలుసా? కానీ దేవుడికి తెలుసట. చదవండి ఒకసారి. 12వ అధ్యాయం మత్తయి సువార్త 36వ వచనం. దేవుడు లెక్కలకు మన లెక్కలకు తేడా అండి. 12వ అధ్యాయం మత్తయి సువార్త 36వ వచనాన్ని మనం చూస్తే, ఏమంటే చక్కటి పాఠ పరీక్షలు రాసే విద్యార్థులకు మరలా మీరు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. అంత బ్రహ్మాండం చెప్తున్నాను మీకోసం. రైట్? నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి. విమర్శ దినమందు, దేవుడు నిన్ను విమర్శించే దినమున మనం పలికే ప్రతి మాట, నేను పలికిన నా ప్రతి మాటకి విమర్శ దినం ఒకటి ఉంది. అది నా చావు దినమున కావచ్చు, యేసు రాకడని కావచ్చు. అది విమర్శ దినం, లెక్క చేసే దినం. అప్పుడు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి
నేను దేవుడికి దానికి ఆ వ్యర్థమైన మాటకి సమాధానం చెప్పుకోవాలి. నేను ఇదొకటైతే నేను ఎన్ని మాటలు మాట్లాడానో లెక్క దేవుడి దగ్గర ఉంది. విమర్శ దినమున నేను పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు, వ్యర్థంగా మాట్లాడిన మాటకు ఎందుకు నేను వ్యర్థంగా మాట్లాడిన దానికి దేవుడికి నేను సమాధానం చెప్పడం ఒకటైతే, ఒకటేమో ఎన్ని మాటలు మాట్లాడాను లెక్క దేవుడి దగ్గర ఉందట. ఇంకా అయిపోయినట్టే, పోయి దేవుడి చేతిలో పడడం ఎంత భయంకరమండి. అంటే వ్యర్థమైన మాట అస్సలు మనం మాట్లాడకూడదు. కొంతమంది మాట్లాడతారండి, నోరు తెరిస్తే నాన్ స్టాప్, అంటే ఇక ఆగరు. నువ్వు వినలేక విని 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 వినలేక నీ చెవుల్లో పొగ రావాలి. నాన్ స్టాప్, స్టాప్ లేదు, నాన్ స్టాప్గా మాట్లాడతారు. ఏమంటే నువ్వు మాట్లాడేది పనికి రాని మాట అయితే, ప్రయోజనం లేని మాట పాపం. ఏమండి ఇలా మాట్లాడేవాళ్ళని తీసుకువెళ్ళి, అమ్మా బాబు ఇదిగో 4 200 సువార్త చెప్పంటే అప్పుడు మాట్లాడతారా? సువార్త తీసుకోవాలని అన్నామనుకో మాట్లాడతారు, అప్పుడు మాట్లాడతారు. ఎంత మాట్లాడతారు? ఒక పావుగంట మాట్లాడితే మాట్లాడతారు. అప్పుడు ఆడకుండా మాట్లాడవచ్చు. ఒక 4 మాటలు మాట్లాడి చిన్నగా ఒక స్మైల్ ఇస్తారు. అంటే మా దగ్గర రా సిగ్గు లేదు, మా దగ్గర రా మరేమొచ్చు బూతు. వ్యర్థమైన ప్రతి మాటకి మనం సమాధానం చెప్పాలి. ఎవరు మనం నిలబడి గంట ఒక దేవుడి కోసం గంట ఏదో ఒక సబ్జెక్ట్ ఎవరు దొరికారనుకో, వినేటుంటే వినేవాళ్ళు ఉంటే వినగలుగుతుంటే మనం నిలబడి ఒక గంటనే మనం చెప్పగలం. నీకు తెలిసిన సబ్జెక్టే దేవుడి గురించి, అది ప్రయోజనకరమైన మాటలకు, పనికిరాని మాటలకు, వ్యర్థమైన మాటలకు మనము లెక్క చెప్పాలట. అంటే ప్రయోజనం లేని మాటలు మాట్లాడతాం. ఇంకెలాంటి మాటలు మాట్లాడతాం? దేవుడు వాటిని లెక్క రాసుకుంటున్నాడు. దేవుడు లెక్కలు చూడండి ఎలా ఉన్నాయి. ఆయన లెక్కలన్నీ మన మీదే ఉన్నాయి. దేవుడి లెక్కలు ఎవరి మీద ఉన్నాయి? అన్నీ మన మీదే ఉన్నాయి. మనం ఏదోనండి ఈ మాట జారేనండి, నువ్వు జారి వదిలేసినా ఆయన పట్టుకుంటున్నాడు. కాబట్టి నువ్వు వదిలేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, వెనకాల ఆయన పట్టుకుంటూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరి ఒకనాడు ఒక రాజు అండి, రాజుల 2వ గ్రంథం 19:27 మనం చూస్తే, ఒకనాడు అస్సూరు రాజు యూదా రాజుని హిజ్కియా మీద అనరాని మాటలు మాట్లాడాడు. అనగా దేవుడి మీద మాట్లాడాడండి. రాజుల 2వ గ్రంథం 19:27 మనం చూస్తే, ఎవరి అస్సూరు రాజు సెన్హెరీబు ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడి మీద మాట్లాడుతున్నాడు. ఆయన నీవు కూర్చుండుటయు, దేవుడు అంటున్నాడు నీవు కూర్చుండుటయు, బయలు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు. ఏమండి ఏంటంటే దేవుడు ఏం లెక్కిస్తున్నాడు చూడండి, ఆలోచించండి. నీవు కూర్చుండుటయు, చదువు, బయలు వెళ్ళుటయు అంటే కూర్చున్నావు, బయలుదేరుతున్నావు. ఎన్నిసార్లు కూర్చున్నావు, ఎన్నిసార్లు బయలుదేరావు? నెక్స్ట్ లోపలికి ఎన్నిసార్లు వచ్చావు? నెక్స్ట్ ఏమంటున్నాడు? నా మీద నీవు వేయు రంకెలను నాకు తెలిసి ఉన్నవి. నా మీద నీవు వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నది. నెక్స్ట్ నా మీద నీవు వేయు రంకెను, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. లెక్క ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. రంకె వేస్తున్నాడు దేవుడి మీద ఒకడు. మరి దేవుడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? నెక్స్ట్ చదవండి. దేవుడు ఏమంటున్నాడు? గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించెదను. ఏమండి? నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెమును నీ నోటికి ఏడు పెట్టి నిన్ను మళ్ళించెదను. అంటే దేవుడు ప్రతిదీ లెక్క వేస్తాడు. అందులో
దేవుడి మీద రంగే వేస్తే మరీ లెక్క వేస్తాడు ఆయన. లెక్కలు మర్చిపోడు ఆయన అండి. లెక్కలు మర్చిపోడు ఆయన. నువ్వు మాట్లాడే ప్రతి మాట లెక్కిస్తాడు ఆయన. కాబట్టి మనకు బాధ వచ్చినప్పుడు కూడా అండి దేవుని అనకూడదండి, దేవుడా అనకూడదు. దేవుడా ఎంత పని చేసేదని మాట పొరపాటున కూడా మనం అనకూడదండి, బాధ వచ్చినా కానీ. యోగు ఏమన్నాడండి, ఆయనకున్న సంతానం 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు, ఒకేసారి చనిపోయారు. ఆయనకున్న ఆస్తి అంతస్తు ఒకే రోజు నాశనం అయిపోయింది. అప్పుడేమన్నాడు తెలుసా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎందుకంటే యోగు గారికి తెలుసండి లెక్కలు, దేవుడు లెక్కలు యోగు గారికి తెలుసండి, దేవుడు లెక్కిస్తాడని. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేవుడు లెక్కించేవాడు. ఆ లెక్కల్లో దేవుడు సూపర్. ప్రతి దాన్ని దేవుడు లెక్కిస్తాడు. ఏమంటే దేవుడు లెక్కల్లో మనం మిగిలిపోకూడదు, దేవుడు లెక్కలు నేరస్తులకు తేలిపోకూడదు. దేవుని లెక్కలతో సరిపోవాలి, మన లెక్క సరిపోవాలి. ఇంకేమి దేవుడు లెక్కిస్తాడు చదువుదాం. కీర్తనల గ్రంథం, ఏమండి కీర్తనల గ్రంథాన్ని మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనం, క్షమించండి 8వ వచనం చదువు. 8వ వచనం, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది. చాలండి. దేవుడట మన సంచారములు లెక్కిస్తాడు. మంచివైనా చెడ్డవైనా సంచారములు. సంచారములు అంటే మాట్లాడండి, ఆలోచనలు కాదు, సంచారములు. తిరిగిన ప్రదేశాలు. సంచారం అంటే సంచరించడం అంటే ఏంటి? తిరగడం. లొకేషన్, వేర్ ఇస్ యువర్ లొకేషన్. నెల అయిపోయిన తర్వాత మనం ఎటు తిరిగాం మన మొబైల్లో వెతకండి, గూగుల్లో. నువ్వు నెల రోజులు ఎటు తిరిగావో దొంగ తిరుగుతుంది, అవన్నీ గూగుల్ చూపిస్తుంది. ఏమంటే ఈరోజు మనిషికి అర్థమైపోతుంది నువ్వు ఎటు తిరుగుతున్నావు అని. గూగుల్కి తెలియని ప్లేసులు కూడా తిరుగుతావు. పైన గూగుల్ కాదు ఉంది దేవుడు, ఆయనకి అన్నీ కనిపిస్తాయి. ఎవరి దేవుడికి అన్నీ కనిపిస్తాయండి. దేవుడు అన్నిటిని లెక్కిస్తాడు. దేవుడికి అన్ని స్పష్టముగా కనిపిస్తాయి. అన్ని దేవుడికి అన్ని స్పష్టముగా. హెబ్రీ పత్రిక 4:13 వచనం చదువుదాం. దేవుడికి అన్ని స్పష్టముగా కనిపిస్తాయి అంటున్నాడు. హెబ్రీ పత్రిక 4:13 వచనం. హెబ్రీ పత్రిక 4:13 వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. చదువు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము తేటగా తేటగా ఉన్నది. ఆ దేవుని కన్నులకు సమస్తము తేటగా ఉన్నది. నువ్వు ఎటు తిరిగిన నీ సంచారములన్నీ దేవుడికి తెలుసండి. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి మనం లెక్క చెప్పవలసింది ఆయనకి అన్నీ తెలుసు. అందుకేనండి అనవసరంగా అటు ఇటు అని లేకుండా తిరగకండి. నేను టైం పాస్ కోసం తిరుగుతున్నాను కదా, ఆ టైం పాస్ కోసం తిరిగింది మంచిది కాదు. మంచి కోసం వెళ్ళావా అయితే నో ప్రాబ్లం. ప్రయోజనకరమైనది కాదనుకో, ఖచ్చితంగా అది నీకు ప్రమాదం. ఎందుకో అండి మనిషి కూరి ఏమంటారు, ప్రమేయం లేకుండా పాపం చేస్తుంటాడు మనిషి. కొంతమందికి పురుగు అంటే చూడండి, కుక్క బిజీ అంటారు వాటిని. ఏ బిజీ? కుక్క బిజీ. కుక్క చూడండి బజార్లో ఇట్లా నుండి ఇలా బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి 2 చెవులు ఎత్తి ఇలా చూస్తుంది బజార్లో. చెవులు ఇలా ఉన్న చెవులు ఇలా ఎత్తి చూసి అంటే ఎవరు పిలిచినట్లు వరకు ఎత్తుకొని ఉరుకుతుంది. ఈ బజార్ నుండి చివరి నుండి ఆ చివరకు ఉరుకుతుంది. అక్కడికి వెళ్తుందండి, అక్కడ ఆగుతుంది. అక్కడ మళ్ళీ చెవులు ఎత్తుకొని చూస్తుంది, మళ్ళీ వెనక్కి చూస్తుంది. చూసి మళ్ళీ పరిగెత్తుకొని ఇటు వస్తుంది.
ఎందుకు పుట్టిందట్టు? మళ్ళీ ఎందుకు ఇటుకు వచ్చింది తెలియదు. దాన్ని ఏమంటారంటే కుక్క పిచ్చి. ప్రయోజనము లేని వైపు మనం అసలు పరిగెత్తుందండి, నడవద్దు అసలు. అటు ఇది జాతకాల వాళ్ళు చెప్తారు కదండి, మీరండి దక్షిణం వైపు నడవకండి. ఏమంటారంటే దక్షిణం వైపు ఈ స్థలాన్ని అమ్మిన వ్యక్తి ఎందుకు అమ్మాడు తెలుసా? తూర్పు పెట్టుంది ఇటుంది కదా, తూర్పుకి ఉన్నప్పుడు ఇల్లు కొన్నవాళ్ళు తూర్పు వైపున కొనుక్కు ఉండాలట. అంటే ఇది తూర్పు వైపు అంటే రోడ్డు అటువైపు ఉండాలి. ఇప్పుడు తూర్పు ఇచ్చినప్పుడు ఇది పశ్చిమం, ఏమండి అంతేనా? ఇది పశ్చిమం, ఇది దక్షిణం, అదే అంతే కదా, అది ఉత్తరం. దక్షిణం వైపు నడవకూడదు కాబట్టి అందుకు అమ్మేశాడు. నువ్వు దక్షిణం వైపు నడిచినా ఉత్తరం వైపు నడిచినా మంచి కోసం నడిస్తే ఏం కాదు. దేవుడు ఏమన్నాడు? నువ్వు దక్షిణం వైపు నడవద్దు, ఉత్తరం వైపు నడవద్దు అనలేదు. నువ్వు ఇటు నడిస్తే నడువు, కానీ ఆ నడక దేనికై ఉండాలా? ప్రయోజనకరమైనది ఉండాలా. ప్రయోజనం లేకుండా నువ్వు ఎటు వైపు నడవద్దు. మనిషి అంటాడు దక్షిణ వైపు నడవద్దు, ఉత్తరం వైపు నడవద్దు, తూర్పుకే నడవాలా. నడువు, తూర్పుకే నడువు, ఇంకెటు నడవను. మనిషి మాట్లాడి ఎవరి మనం ఎటు నడిచామన్నది దేవుడు లెక్కల్లో చూస్తాడు. రైట్. ఇక బైబిల్లో ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే ఆదికాండం 15:16 ఏమంటే దేవుడు లెక్క చూసే ముగిస్తాడు. లెక్క చూసి మన అంతం చూస్తాడు. ఇది సందర్భం. దేవుడు లెక్క చూసి మన అంతం చూస్తాడు, మనకు ముగింపు పలుకుతాడు మన ఆయుస్సు కాలానికి. ఆదికాండం 15:16 మనం చూస్తే అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్తి కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు అన్నాడు. ఈ సందర్భం ఏంటంటే దేవుడు అబ్రహాము గారిని పిలిచాడండి. 75 ఏళ్ళ వయసు అప్పుడు అబ్రహాము గారు బయలుదేరి దేవుడు చూపించే దేశానికి వచ్చేసాడు. అబ్రహాం గారు బయలుదేరి పాలుదేవుడు ప్రవేశ కానాను దేశానికి వచ్చేసాడు. వచ్చేసి అక్కడ గుడారం వేసుంటే దేవుడు అంటున్నాడు, అబ్రహాము ఈ దేశాన్ని నేను నీకు ఇస్తాను, కానీ ఇక్కడ అమోరీయులు ఉన్నారు కదా, 7 జాతుల్లో ప్రజలు అమోరీయులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ అమోరీయులను కూడా పిలిచారు. ఒక టూకీగా పాలస్తీనియన్లను టూకీగా అమోరీయులుగానే పిలిచారు. ఇప్పుడు అమోరీయులు నాశనం చేసి ఈ దేశాన్ని నీకు ఎందుకు ఇవ్వట్లేదండి? వారి అక్రమము ఇంకా సంపూర్తి కాలేదు కనుక ఈ దేశం అంతా పరిపూర్ణంగా నేను నీ 4వ తరానికి నేను ఇస్తానన్నాడు. ఏనా 4వ తరానికి దేవుడు ఎందుకు ఇవ్వాలి? అబ్రహాం గారు వెళ్ళినప్పుడే దేశం మొత్తం ఆయనకి వాళ్ళందరినీ ఓడించేసి ఇవ్వచ్చు కదా. 4వ తరంలో పూర్తి పరిపూర్ణ దేశానికి ఇస్తానని ఎందుకు అన్నాడంటే అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్తి కాలేదంటే అమోరీయులను నాశనం చేయడానికి కూడా దేవుడు ఏం చేశాడు? ఒక లెక్క కట్టాడు. ఒక లెక్క ఉంది దేవుడికి. అనవసరంగా ఎవరిని దేవుడు చంపడు. అనవసరంగా దేవుడు ఎవరిని దేశంలో నుండి వెళ్ళగొట్టాడండి. ఇశ్రాయేలీయులను దేవుడు ప్రపంచ దేశాలకు చెదరగొట్టాడండి. కారణం లేకుండా చెదరగొట్టాడా? కాదు, కారణం ఉంది. దేవుని పిల్లలను చెప్పుకున్న ఇశ్రాయేలీయులు దేవునికి భిన్నంగా నడిపించుకున్నప్పుడు దేవుడు వారిని ఇతర అన్ని దేశాలకి చెదరగొట్టాడు. అందుకే ప్రపంచ దేశంలో యూదులు ఉంటారు తెలుసా? యూదులు ప్రపంచ దేశాల్లో చెదిరిపోయారు. ఎందుకంటే దేవుడు వారిని చెదరగొట్టాడు. కారణం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకో సందర్భాన్ని మనం చూడగలిగితే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24 నుండి మనం చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24 నుండి మనం చూడగలిగితే రాసిన శాసనం ఏదనగా వాక్య భావం ఏమనగా వినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించను. తెగేలనగా ఆయన నేను ద్రాక్షలో చూసగా నీవు తక్కువ కనబడితే. పెరేస్ అనగా రాజ్యము నీ ఎదుట నుండి విభాగింపబడి మాజీలకు పారసీకులకు ఇయ్యబడును. దశరాజులు ఆజ్ఞగా వారు దానియేలును కూగారాన్ని వస్త్రము తొడిగించి
ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రపంచాన్ని పరిపాలించిన మొదటి సామ్రాజ్యం బాబిలోనియన్ సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్య అనంతరం బబులోను సామ్రాజ్య కాలంలోనే నెబుకద్నెజరు బబులోను రాజ్యాధినేత నెబుకద్నెజరు. ఆయన తర్వాత ఆయన కుమారుడైన బెల్షస్సరు బబులోను సామ్రాజ్యములో చక్రవర్తిగా వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, నెబుకద్నెజరే బ్రతుకున్నప్పుడు యెరూషలేము మీదకి దండయాత్ర చేసి వెళ్ళి 3 సార్లు యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేసి యెరూషలేములో ఉన్న దేవుని మందిరం, యెరూషలేములో ఉన్న బంగారు దేవాలయాన్ని కూల్చివేసి ఆ మందిరంలో ఉన్న బంగారు పాత్రలు దేవుని మందిరంలో దేవుని సేవ జరిగించే బంగారు పాత్రలు తీసుకొచ్చి ఆ నెబుకద్నెజరు ఏం చేశాడు తెలుసా? బబులోను సామ్రాజ్యంలో దాచిపెట్టాడు. వాళ్ళ దేవత విగ్రహాన్ని కూడా దాచిపెట్టాడు. ఆ నెబుకద్నెజరు వయసు అయిపోయి చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు ఆయన తర్వాత అధికారంలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత వీడు ఎలాంటి మెంటలోడంటే, దేవుడే ఆ నెబుకద్నెజరుకి ఈ యూదులను ఇశ్రాయేలీయులను బానిసలకు అప్పచెప్పాడు. కాబట్టి ఆ బంగారు పాత్రలను తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు. దానికి దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. కానీ కొంతకాలం తర్వాత ఏం చేశాడంటే, ఈ బెల్షస్సరు అనేవాడు నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సరు వారసుడు ఏం చేశాడంటే 1000 మందితో విందు చేసుకున్నాడు. మనకంతా దానియేలు గ్రంథంలో 1000 మందితో విందు చేసుకున్నాడు. విందు చేసుకున్నప్పుడు మరి వాళ్ళ దగ్గర ఉన్న పాత్రల్లో మద్యం సేవించచ్చు కదా రాజు కదా. కానీ వీడు ఎలాంటి వాడంటే, వీడికి అది కిక్కెక్కలేదట. ఏ కిక్కెక్కలేదు? వాడి దగ్గర ఉన్న పాత్రలతో మద్యం సేవించడం వాడికి కిక్కెక్కలేదట. ఏం చేశాడు? యెరూషలేములో దేవాలయంలో ఉన్న పవిత్ర పాత్రలను తీసుకొచ్చి వీళ్ళ దేవాలయంలో దాచిపెట్టారు కదా, వాటిని తీసుకొని వచ్చి వాటిలో మద్యం కలిపిపోయాడు. నేను తాగుతానని పిచ్చిపోయి వచ్చింది. అప్పుడు వెళ్ళి దేవాలయంలో ఉన్న దేవుని మందిరంలో నుండి తెచ్చిన ఆ పవిత్రమైన పాత్రలు తీసుకొచ్చి వాటిలో మద్యం పోసి సేవిస్తుంటే చెయ్యి మాత్రమే వచ్చిందట. ఆయన ఉన్న గదిలోకి వచ్చి గోడ మీద రాస్తుందట ఒక చెయ్యి. ఎందుకంటే వీడు కిక్కెక్కలేదు కదా, మరి కిక్కెక్కించాలి కదా దేవుడు. ఏమండి మందు తాగే వాళ్ళు ఎన్ని వేసారు వేస్తారో చూడండి. మద్యం సేవించేవాళ్ళు వాళ్ళు రోజు ఒక చోట కూర్చొని తాగరండి. మద్యం కొనుక్కుంటున్న వారు మీరు ఆలోచించండి. వాళ్ళు మద్యం సేవించేటప్పుడు వారికి స్టఫ్ ఉండాలి. మద్యం సేవించేటప్పుడు ఏముండాలి? స్టఫ్ కంటే తెలుసు కదా, ఆమ్లెట్, చికెను, మటను, ఫిష్, ఫ్రైలు ఉన్నాయి. అదే స్టఫ్ అంటారు వాళ్ళు. స్టఫ్ అంటే మళ్ళీ లేదు అనుకోకండి, మనకు లేదు కదా తెలియదు కదా స్టఫ్ అంటుంది. అది లేకపోతే కనీసం కుర్కురే ప్యాకెట్లను ఉండాలి. అది లీక్స్ అనమాట. అప్పుడే వాళ్ళకి అది మద్యం సేవకుని తింటూ ఉంటే వాళ్ళకి కిక్కెక్కుతుంది. ఇక అది కాకుండా కొంతమంది ఏం చేస్తారు, ఎవ్వరు లేని ప్లేస్కి వెళ్ళి ప్రశాంతంగా అప్పుడప్పుడు చూడండి రోడ్డు మీద వస్తుంటే అడవిలో సాయంత్రం పూట రాత్రి వేళ 2 కూర్చొని మధ్య ముందు పెట్టి బిర్యానీ తినుకుంటూ ఫోన్ లైట్లు పెట్టుకుని తింటా ఉంటారు. మనం చూసాం కదా. అంటే వాళ్ళకి అక్కడ ఎందుకంటే కిక్కు. వీడు ఎలాంటి వాడంటే యెహోవా మందిరంలో నుండి తెచ్చిన పవిత్రమైన పాత్రలు తీసుకుని వచ్చి వాటిలో మద్యం పోయండి అన్నాడండి. అంతే, వాళ్ళు పూసాడు తాగుతున్నారు. ఎవరికి మండిందో తెలుసా? లెక్కలు చూసే దేవుడికి మండింది. దేవుడికి కోపం వచ్చింది. పంపించాడు. ఒక చెయ్యి మాత్రమే కనపడుతుంది, రాస్తుంది చెయ్యి. ఏమని రాస్తుంది? వాళ్ళ భాషలో కాదు, ఆయనకు అర్థం కాని భాషలో రాస్తుంది. మేనే టేకే ఉపారసిస్ అంటే మామూలుగా అక్కడ రాత కనపడితే అది వేరే ఉంటుంది. కానీ మనిషి కనపడకుండా ఒక చెయ్యి ఒకటే కనపడి రాస్తుంది అనుకో, మన గదిలో వచ్చి మనకి ఎట్లా ఉంటుంది? చెయ్యి కదా అనుకుంటామా? ముందు గుండెలు ధరేది మనిషి. చెయ్యి ఏంట్రా బాబు మనిషి కనపడకుండా చెయ్యి ఒకటే రాస్తుందంటే దయ్యమేమరా బాబుని భయపడిపోతారు. అలానే భయపడిపోయారు వాడు. అందులో ఏం రాశాడు తెలుసా? దేవుడు 27వ వచనం చూస్తే, దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూసి దానిని ముగించానని దేవుడు రాశాడండి, రాయించాడు. దానికి దానియేలు గారిని పిలిచారు, ఆ భాషకు అర్థం చెప్పించాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించెను. అంటే నీ పని అయిపోయింది, దేవుడు లెక్క చూశాడు, దాన్ని ముగించాడు. చూస్తే లెక్కలో
దేవుని లెక్కలకి వీడి బ్రతుకు లెక్కలకి సరిపోలే. తూచేటట్టు దేవుడు తూస్తే తక్కువగా తూచబడ్డావు అన్నాడు దేవుడు. చదవండి వచనం కరెక్ట్ కదా, 26 వచనం. ఆయన నిన్ను త్రాచులో తూచగా నీవు తక్కువగా కనపడితివి, తక్కువగా కనిపించావు. కాబట్టి దేవుడు నీ ప్రభుత్వం లెక్క చూసి నేను లెక్క క్లోజ్ చేసేసాడు, ముగించేసాడు. లెక్క పూర్తయిపోయిందండి, క్లోజ్ చేసేసాడు దేవుడు. ఆ రాత్రే మాదీయులు పారసీకులు వచ్చి వారి మీద పడి ఆ బబులోను సామ్రాజ్యం అంతటితో అంతమైపోయింది. మాది మేడం పర్షియన్ కింగ్డమ్ అనేది రాజ్యంలోకి వచ్చింది. అంటే దేవుడు లెక్క చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు లెక్క చూస్తే ఏముంటుందో తెలుసా? మనం ముగింపే. అది రాజులు కండి అనుకోకండి, దేవుడు ఎవరికైనా లెక్క చూస్తాడు ఆయన, ఎవరినైనా లెక్క చూస్తాడు ఆయన. ఎందుకంటే దేవుడు కదా ఈ బ్రతుకునిచ్చింది, లెక్క చూస్తాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచించండి. రోమపత్రిక 14:12 వచ్చినాం. ఏమండి? రోమపత్రిక 14:12 వచ్చినాను మనం చూస్తే. టైం ఎంత అవుతుందో నాకు కనపడట్లేదు, టైం చెప్పండి. 9:30 38. ఓకే. ఏమంటే తెస్సలోనికి రాసిన క్షమించిన రోమపత్రిక 14:12 వచ్చినాం. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడు తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పజెప్పవలెను. ప్రతి వాడు రాజా, చక్రవర్తి, సామాన్యుడా, ఎవరైనా సరే ప్రతి వాడు తాను దేవునికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నది. ఎవడు దేవునికి లెక్క చెప్పాలంటే మనం లెక్క చెప్పాలంటే ఏం చేసేవాడు? మనం లెక్క చెప్పాలి. మనం లెక్క చెప్పాలి. దేవుడు మనకి లెక్క అడుగుతాడు. నీకు ఇంత ఆయుష్కాలం ఇచ్చాను. దేవుడు అడిగే లెక్క ఏంటో తెలుసా? నాయన నేను నీకు ఇంత ఆయుష్కాలం ఇచ్చిన భూమి మీద నువ్వు నా కోసం ఏం చేసావు? అదే దేవుడు అడిగే లెక్క. నా కోసం ఏం చేసావు? ఇదిగో నీకు 50 సంవత్సరాలా, నీకు 30 సంవత్సరాలా, నీకు 20 సంవత్సరాలా? నీకు 20 సంవత్సరాలు ఇచ్చాను నేను. 20 సంవత్సరాలు నా కోసం ఏం చేశావు? నా కోసం ఎవరు చెప్పావు? ఎవరికైనా మేలు చేసావా? ఎవరైనా రక్షించావా? ఇదే దేవుడు అడిగే లెక్క. దేవుడు మనల్ని అడిగే లెక్క ఇదైతేనే మనం చెప్పగలం. ఇంకేం చెప్తామండి? మాటలకు లెక్క చెప్పగలం. మనం లెక్క చెప్పాలి దానికి. కాబట్టి మాట మాట్లాడకుండా ఏమంటే నోరు మూసుకోవడం 100% మంచిది. ముఖ్యంగా భార్యలు ఎందుకోనండి నోరు లేస్తే, భార్యల మీద పాపంతో నేను చెప్పలేస్తున్నా, స్త్రీ మనస్తత్వం నేను చెప్తున్నా. పురుషుడు ఒక మాట అంటాడండి, భార్య మాత్రం వాళ్ళు ఎక్కుతుందండి. పురుషుడు విని 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 గట్టిగా వస్తాడు. అప్పుడు మళ్ళీ ఏమన్నా తెలుసా? దానికి అంతరిచి చెప్పాలా? అంతరిచి చెప్పాడంటే నువ్వు బాగా సాయం చేసినావు కదా. బాగా ఇప్పుడు భర్త అంతరిచి చెప్పాడంటే కింద మంట వేసింది తల్లి. మీరు కాదు, మీరు కాదు, అలాంటి వాళ్ళ మంట. ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత మాట మాట్లాడుకుంటే సైలెంట్ ఉంటే అంత మనకి మంచిది. ఎందుకంటే మాటలకు లెక్క చెప్పాలి. మనలో ప్రతి వాడు తను కూర్చి దేవుడికి లెక్క చెప్పవలసి ఉన్నది. ప్రతి వాడండి దేవుడికి లెక్క చెప్పాలి. మన లెక్క సంపూర్తి అయిపోతే అయిపోయినట్టే మన పని. దేవుడు మన లెక్కను సంపూర్తి చేసి ముగిస్తే మన పని అయిపోయినట్టేనండి. ప్రియమైన దేవుడు పిల్లల, దేవుడు ప్రతిదాన్ని లెక్కిస్తాడు మన విషయం. ముగించుకుందాం. కీర్తనలు 139 మొదటి వచ్చిన కీర్తనలు 139 మొదటి వచ్చినాన్ని మనం చూడగలిగితే, ఏమండి? కీర్తనలు 139 మొదటి వచ్చిన, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుటయు నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. చాలు. ఏమండి? దేవుడట మన కూర్చుండుట లేచుట
మన మాట నోటికి రాకమునిపై మన తలంపు తెలుసటండి. ఇంకేం తప్పించుకుంటామని అంటాడు. కాబట్టి దేవా, నీ దగ్గర నేనేమీ దాచలేదు. నీకు మా మనసులో మాట కూడా తెలుసు. అప్పుడప్పుడు చూడండి, ఏదో మాట్లాడాలనుకుంటాడు. అప్పుడు ఏమైంది, ఏం లేదంటారు. ఏం లేదనగా ఏం లేదని మనం అనుకుంటాం, కానీ లోపల ఏదో అయింది. అది కూడా దేవుడికి తెలుసు. అది కూడా దేవుడికి తెలుసండి. ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచించండి. మత్తయి సువార్త 25:19 మనం చూడగలిగితే, మత్తయి సువార్త 25:19 మనం చూడగలిగితే, 25:19 బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనెను. ఒక యజమాని దాసులకి ద్రాక్ష తోటనిచ్చి లేదా తలాంతులనిచ్చి ఊరు వెళ్ళాడట. వచ్చినాక తిరిగి వచ్చిన తర్వాత యజమానుడు దాసుల యొక్క లెక్క చూచుకొనెను. ఎక్కడ దేవుడు? అందుకని తలాంతుల సందర్భం ఎందుకు రాయించాడు దేవుడు? లెక్క. దేవుడు లెక్క అడుగుతాడండి. మనకిచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి లెక్క అడుగుతాడు దేవుడు. నీకు కాలు చేతులు అందించాడా? నీకు కాలు చేతులకు లెక్క అడుగుతాడు దేవుడు. లెక్కండి. మరి ఈ లెక్కలో నీ లెక్క సరిపోయిందా? ఆలోచించండి. అంటే మనం దొరికిపోతామా? క్లాసులకు రమ్మంటే కష్టంగా వస్తాం. మీకు విషయం తెలుసా? మనం ఎక్కువగా దేవుడి కోసం తిరిగిన ఈ సంచారములన్నీ మనకు మేలు చేసేది తెలుసా? ఈ సంచారంలో ఏమనుకున్నారు? దేవుడు ఈ సంచారములన్నీ లెక్కిస్తాడు. లెక్కించి నా కోసం ఎంత దూరం తిరిగారు, అప్పుడు ఇది ఒకటి వస్తుంది కదా, అశ్వపురం వచ్చాం ప్రభు ఫలానా రోజు, ఈ సంచారాన్ని లెక్కిస్తాడు. రాసుకుంటాడు ఆయన, ప్రతిదీ రాసుకుంటాడు ఆయన. అంటే ఈ సంచారంలో మనకి ఏం చేస్తుందో తెలుసా? ఈ తిరుగుళ్ళు క్లాసుల కోసం, ఈ సెమినార్ల కోసం ఈ తిరుగుళ్ళు మనకి మేలు చేసేది. ఏం వెళ్తావులేండి అన్నావు అనుకో, అంటే నువ్వు ఒక సంచారాన్ని ఏం చేసుకుంటున్నావు? మిస్ చేసుకుంటావు. మీకు ఇచ్చిన కాళ్ళు చేతులు వాటికి లెక్క చెప్పడానికి ఉపయోగపడేవండి ఇవన్నీ. తర్వాత జ్ఞానం, తర్వాత నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి ప్రతిఫలం. ముందైతే నువ్వు వచ్చినందుకు నీ సంచారము దేవుని లెక్కల్లో చేరిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. దేవుని లెక్కలతో మన లెక్క సరిపోవాలి. దేవుని లెక్కలతో మన లెక్క సరిపోవాలి. మత్తయి సువార్త 18:23 ఎవరి? మత్తయి సువార్త 18:23 మనం చూడగలిగితే, కావున పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూసుకొన కోరిన రాజును పోలి ఉన్నది. లెక్క పరలోక రాజ్యమట తన దాసుల యొక్క లెక్క చూసుకొన రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యానికి రావాలంటే అది లెక్క అడుగుతుందట. ఈ పరలోక రాజ్యం ఏముంటుందంటే, నా రాజ్యంలోకి నువ్వు రావాలంటే ఏంటి నీ లెక్క? ఏంటి నీ లెక్క? ఎంత దూరం తిరిగా నా కోసం, ఎంతమందికి చెప్పావు నా కోసం ఏం చేసావు? ఇదండి అడిగే లెక్క. నా కోసం ఏం చేసావు? నేను చెప్పినట్టు బ్రతికేవా? లెక్క. నా ధర్మశాస్త్రాన్ని పాటించావా? లెక్క. కాబట్టి మనం చెప్పినట్టు వినే వాళ్ళకి మనం ఏం చేయడానికైనా ఇష్టపడతాం. మన ఇష్టాలు నెరవేర్చేవారికి మనం ఏం చేయడానికి ఇష్టపడతాం. అలాగే దేవుడు తన ఇష్టాలను లెక్కల ద్వారా అడుగుతాడు. మరి ఆయన ఇష్టాలు మనం నెరవేరుస్తున్నామా? అవి లెక్క. అందుకే ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది కనుక ఈ దేహముతో దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. ఈ దేహముతో. మరి ఈ దేహానికి లెక్క. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయినదా? ఎవరు పక్కన వచ్చు నీ లెక్క. దేవుని లెక్కలతో ఈరోజు నా లెక్క సరిపోయింది. నాకు 2 సంవత్సరాలు దేవుని కోసం నేను లెక్క చెప్పాలి కదా, నీ లెక్క చెప్పాలి కదా, నేను లెక్క చెప్పాలి కదా. ఈ భయం ఉంటుంది. జాగ్రత్త పడుతుంది. దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతిదానికి లెక్క అడుగుతాడు. దేవుని లెక్కల్లో మనం సరైన సమాధానం ఇవ్వకపోతే దేవుడు మనకి ఎందుకు పరలోకాలు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఆలోచించడం ప్రియమైన దేవుడు పిల్లలు. కనుక దేవుని లెక్కలతో నీ లెక్క చూసుకోవాలి. ఎప్పటికప్పుడు చూసుకోవాలి మనం.
దేవుడు లెక్క. దేవుడు నాకు ఏ ఆస్కారం ఇచ్చాడు, ఈ కాలు చేతులు ఇచ్చాడు, ఈరోజు నేను ఏం చేశాను, నా లెక్కకు సరిపోయిందా, రేపు ఏం చేస్తాను, నా లెక్కకు సరిపోతుందా? సమయాన్ని వృధా చేయకుండా కాబట్టి మన లెక్కల్లో దేవుడికి చూపించుకునే ప్రయత్నం మనము చేయాలి. లేదంటే నేరస్తులం. అంటే భారతీయ చట్ట ప్రకారం బ్లాక్ మనీ అంటారు, నల్లధనం ఏంటండి? వ్యాపారాలు చేసినప్పుడు ప్రభుత్వానికి నాకు ఇంత ఆదాయం వచ్చింది అని లెక్క చెప్పకపోతే నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్మంతా నల్లధనం కిందికే వస్తారు. నల్లధనం అంటే అది నల్లగే ఉండదు. మన దగ్గర ఉన్న డబ్బే, మన దగ్గర ఉన్న కాగితాలు, భూ కాగితాలు ఇవన్నీ ఏమంటే ఆస్తితో సమానం కదండి, ఏమంటే సంపాదనతో సమానం కదా. కాబట్టి మనం సంపాదించిన సంపాదనకి లెక్క చెప్పాలి. 2.5 లక్షలు దాటిందనుకో గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. అంటే లెక్క చెప్పాలంటే ట్యాక్స్ కట్టాలి. కట్టకపోతే నీ దగ్గర 2.5 లక్షలు ఐటీ అధికారం, రైట్, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ అది కాదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయానికి మించి ఆస్తులు అంటారు వాటిని. ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే ఆదాయం లెక్క ఏమో ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలక్షన్ చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు ఎంత లెక్క చెప్పారండి. మన అంటే లెక్క చెప్పిన తర్వాత ట్యాక్స్ కట్టాలండి. అంటే భూమి మీద ప్రభుత్వానికి నువ్వు లెక్క చెప్తున్నావు, నువ్వు నా ఆదాయానికి మించి ఆస్తి ఉంటే నువ్వు లెక్క చెప్పాలి. లేదంటే నీ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం, ఆదాయం మొత్తం, నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం, నీ దగ్గర ఉన్న ఇల్లు కాగితాలు అన్నిటి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అంటే భూమి మీద నువ్వు లెక్క చెప్పకపోతే నువ్వు నేరస్తులు. భూమి మీద జైలుకి వెళ్ళాలి, నువ్వు నీకున్న ఆస్తి మొత్తం పోయింది, జైలుకి వెళ్ళాలి, ఉద్యోగస్తులు మీద సస్పెన్స్ అయిపోతావు. మరి దేవుడి దగ్గర లెక్క లేదా? దేవుడి దగ్గర కూడా లెక్క ఉంది. ఆ లెక్కలో నువ్వు దొరికిపోకూడదు. దేవుడు ఇచ్చిన లెక్కల్లో నీ లెక్క సరిగ్గా నువ్వు చూపించుకోవాలి. ఎందుకంటే దేవుడు లెక్కలలో కరెక్ట్గా ఉంటాడు, ఆయన కరెక్ట్గా ఉంటాడు. కాబట్టి దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోతేనే నీకు మేలు, లేదంటే లెక్క చెయ్యడు దేవుడు. ఎందుకంటే భూమి మీద నువ్వు లెక్క చేయకపోతే, దేవుని లెక్క చేయలేదు కాబట్టి దేవుని లెక్కలు నువ్వు తెలిపోయినావు. మేనే టెకెన్ ఉపాధిస్ అన్నాడు. దేవుడు నీ జీవితంలో నీ ప్రభుత్వం లెక్క. ఆ రోజు ఆయన రాజురావుడు ప్రభుత్వం లెక్క. మనకైతే మన ప్రభుత్వం లెక్క అన్నాడు. నీ బ్రతుకు లెక్క దేవుడు చేస్తాడు. దైవ సేవకులు కూడా మాకు కూడా లెక్క ఉందండి. మేమంత లెక్క చెప్పాలంటే దేవుడికి ఏముంది? మీరు దైవజనులైన మీరు మీ దగ్గర ఉన్న గొర్రెల మందకును మీరు లెక్క చెప్పవలసి ఉన్నదని దేవుడు మాట ఉన్నారు. దైవుడు అంటే ఆయన పిల్లలైన విశ్వాసం ద్వారా సంఘానికి వచ్చిన మీరు దేవునికి దూరం అయిపోతుంటే మేము లెక్క చెప్పుకోవాలి. ఎవరి లెక్కలు అరికే ఉన్నాయి కదండి. ఎవరి లెక్కలు ఎంత చెట్టుకు అంత గాలి అంటారు. కాబట్టి దేవుని లెక్కలతో మన లెక్క చేయాలి. సరిపోయేటట్టు మనం ఎల్లప్పుడూ స్పృహ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన.